నమో శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ. నా పేరు అకొండ రుద్ర సికిందర్ గోరా. అందరి సమస్యలు తీరుస్తా, కూర్చోండి. చెప్పు, నీ సమస్య ఏమి? స్వామి, ఈ మధ్యన తప్పలేదు స్వామి. ఎరా, నేను స్వామి అనుకుంటున్నావా లేకపోతే డాక్టర్ అనుకుంటున్నావారా? ఏలెట్టికి ఎలకనేంట్రా? ఎవడరీడు మధ్య హాస్పిటల్కి వెళ్ళి స్వామి, ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాను స్వామి. వాళ్ళకి ఎలకనన్నారు స్వామి. నాయన, నేను అఘోరి నాయన, అలాంటివి అని చేయలేను. మంచి దూడపిల్లలా ఉన్నావు. నా మాట నీ గేదె హాస్పిటల్కి వెళ్ళి అమ్మ పుష్టి బేరమే చండాల బేరం వచ్చింది. నీ సమస్య ఏమో చెప్పు. ఎగ్జామ్ లో సార్ అత్తమాటలు నన్నే తిడుతున్నారు స్వామి. ఆ సార్ మీద చేతబడతానని చేశాము. అరే, నువ్వు దగ్గరికి రారా. నేనే మీ సార్ రా బాబు. ఇది నా సెకండ్ కంటంపరా, ఎవరికి చెప్పమాకు, అర్థమైందా? అయితే ఎగ్జామ్ లో నన్ను చూసి చూడనట్టు వదిలేదు. ఓరేడా, మా బానే పెట్టేవరా ఫిట్టింగ్. సరే వెళ్ళి కూర్చో. ఈ సమస్యలు ఏంట్రా బాబా? రే, నీ సమస్య ఏంటో చెప్పరా. స్వామి, ట్యూషన్కి వెళ్ళి చదువుతున్నా, చదువు ఎక్కులేదు స్వామి. ఏదైనా మార్గం చెప్పండి. భక్త, ముందు నువ్వు ట్యూషన్ లో నీ పక్కన ఉన్న అమ్మాయిని చూస్తాం మానే భక్త. స్వామి స్వామి, మీకెలా తెలుసు స్వామి? మీ ట్యూషన్ టీచర్ నేనేరా. నేనే మీ ట్యూషన్ టీచర్ అని ఎవరికి చెప్పమాకు. చెప్పకూడదంటే నా పక్కన ఉన్న పాపని సెట్ చేయి. ఊరడా, ఎంతకు తెగించారా. సర్లే వెళ్ళి కూర్చో. రేపు పోతులో ఉన్నావు, నీ సమస్య ఏంటో చెప్పరా. రారా. స్వామి, నాకు ఈ జన్మలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. కనీసం పోయిన జన్మ నా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా స్వామి? నీ జాతకం మామూలు జాతకం అని కాదు నాయన. పోయిన జన్మలో నువ్వు 100 మందిని చంపలేక ఒకటి చేతిలోనే కుక్క సాగు తెచ్చిన మాడాదేరావురా. నువ్వు అవుతాకి మాడాదేరావైనా సరే ఒక అమ్మాయిని ప్రేమించావురా. ఆ అమ్మాయి పేరు ఎత్తడి బిందె. ఆ అమ్మాయి కోసం నువ్వు ప్రాణత్యాగం చేసావురా. కానీ జన్మలో ఆ అమ్మాయి పుట్టలేదురా. పుట్టలేదు స్వామి. కానీ నీ ప్రేమకు శత్రువైన ఒకడు పుట్టాడురా. ఎవడు స్వామి వాడు? ఆడి నీ ప్రేమకు శత్రువైనా సిగ్గు బిల్లరా. ఎవడు స్వామి వాడు? ఎవడు? ఆ సిగ్గు బిల్ల ఎవడంటే నేనేరా. అరే సిగ్గుబిల్ల, రారా మాడాదేరా సిగ్గుబిల్ల. స్వామి స్వామి, పోయిన జన్మలో జాతకం చెప్పగలరు. మా చేతులు కూడా చూసి చెప్పండి స్వామి. జాతకం చెప్పండి స్వామి. సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలై చూడలేదు. ఎప్పుడు ముందుకురా. నీ అందరు గత జన్మ పార్ట్ 2లో చూడండి.